లవుడు పడమట ఉన్న రాజ్యాలను విస్తరించాడు. అప్పుడు నిర్మించిన నగరమే లవపురి, అదే ఇప్పటి లాహోర్. ఆ సమయంలోనే కుశుడు నిర్మించిన నగరం కుశపురి, ఇప్పటి కుసార్. ప్రస్తుతం అది కూడా పాకిస్తాన్లోనే ఉంది. కుశుడు తన రాజ్యాన్ని తూర్పు వైపు విస్తరించాడు. ఒక నాగవంశపు యువరాణిని పెళ్లి చేసుకున్నాడు. థాయిలాండ్ని పరిపాలించిన రాజులంతా ఈ కుశుని వంశీకులే అంటారు. థాయిలాండ్లో ముఖ్య నగరం లావోస్ని తమ్ముడి లవుడి పేరు మీదే కుశుడు నిర్మించాడు. ఇప్పటికీ అక్కడి జాతీయ ప్రదర్శన రామాయణమే. ప్రాలాక్, ప్రారామ అనే పేరు మీద థాయిలాండ్లో రామాయణాన్ని ప్రదర్శిస్తారు. థాయిలాండ్ రాజులను చక్రీ వంశం అంటారు. చక్రీ అంటే విష్ణువు అనే కదా అర్థం. రాముడు విష్ణువు అవతారం. థాయిలాండ్ రాజుల పేర్ల చివర రాముడు పేరు ఉంటుంది. థాయిలాండ్ జాతీయ గ్రంథం రామాయణం. ఆ దేశ జాతీయ పక్షి గరుత్మంతుడు.